హైదరాబాద్ సుచిత్రాలో భూ వివాదం తీవ్రంగా మారింది. లిటిగేషన్ ఉన్న ల్యాండ్ లో జాయింట్ సర్వేయర్ సమక్షంలో సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ స్థలం దగ్గరికి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి వచ్చారు. వారి వెంట అనుచరులు కూడా భారీగా తరలి వచ్చారు. ఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడంతో మల్లారెడ్డి అనుచరుల్ని పోలీసులు చెదరగొట్టారు. సర్వే ప్రాంతంలోకి ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. వివాదాస్పద భూమి దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. కరెక్ట్ కానీ మనకి ఇంకా అసలు అప్లికెంట్ అదంతా ఇప్పుడు కన్ఫర్మేషన్ అవ్వలేదు. మండపం కాడ హైదరాబాద్ సుచిత్రాలో భూ వివాదం తీవ్రంగా మారింది. లిటిగేషన్ ఉన్న ల్యాండ్ లో జాయింట్ సర్వేయర్ సమక్షంలో సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ స్థలం దగ్గరికి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి వచ్చారు. వారి వెంట అనుచరులు కూడా భారీగా తరలి వచ్చారు. ఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడంతో మల్లారెడ్డి అనుచరుల్ని పోలీసులు చెదరగొట్టారు. సర్వే ప్రాంతంలోకి ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. వివాదాస్పద భూమి దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. ఆయన డాక్యుమెంట్ చూడమన్నాం, రికార్డు చూడమన్నాం. వీళ్ళు ఏం చేసిండు, ఆయన 9 మందికి 4000 గజాలు వీళ్ళకి రిజిస్టర్ చేసిండు. ఆ సేమ్ సర్వే నంబర్, ఇది సర్వే నంబర్ మొత్తం 17 ఎకరాలు. ఆయనది 4 ఎకరాలు 26 గుంటలు ఉంటే అది కూడా బోకసే. అదంతా బోకస్ ఉంటే మిలిటరీలకు ఎందుకు పోయింది? అది బోకస్ ఉన్నది కాబట్టి మిలిటరీలకు పోయింది. ఇప్పుడు ఆయనకు మేము ఏసీపీ గారికి కూడా చెప్పినాం, ఆయన డాక్యుమెంట్ తెమ్మన్నాం, వెరిఫై చేయమన్నాం. మా డాక్యుమెంట్స్ ఇప్పించినాం, మా భూమి ఇప్పించినాం, 30 ఏప్రిల్లో కొన్నాం, లింక్ డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. ఇప్పుడు కూలగొట్టిన దానికి ఏం చర్య తీసుకుంటారో తీసుకుంటలేరు, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. నేనే చెప్పిన ఇప్పటికే సర్వే చెప్పిండ్రి, మాకు ఇది అయిపోతుంది అంటే పాపం మా ఏసీపీ గారు సర్వేకి ఇమీడియట్గా కలెక్టర్కి ఫోన్ చేసిండు, ఎంఆర్ఓకి ఫోన్ చేసిండు. సర్వే కూడా మీటర్ తీసుకొని, డిజిటల్ మీటర్ తీసుకొని వచ్చిండ్రు. పాపం వర్షంలో సగం చేసిండ్రు, వర్షంలో వాళ్ళు అనుకూలించలేదు. ఇప్పుడు రేపు పొద్దుగాల 10 గంటలకు తప్పకుండా సర్వే చేస్తారు. అది నీళ్లు పాలు పాలు. ఎందుకంటే 40 ఏళ్ళ కింది సంది ఉన్నది. అది మేము కబ్జా పెట్టేటోళ్ళమా? మేము ల్యాండ్ లార్డ్స్మయ్యా. ఒక గుంట కూడా వాళ్ళకి కబ్జా పెట్టాం, డబ్బులు ఇచ్చి కొన్నాం. కానీ ఎంత దౌర్జన్యం వాళ్ళు. అంత లక్ష్మణ్ ఉన్నాడు విప్పు, ఆయన ఇలా 10 మాటలు వచ్చిండు నా దగ్గరికి, ఏదైనా కాంప్రమైజ్ చేసుకోండి, ఏదైనా కొలుచుకొని తీసుకోని భూమి అని చెప్పినదాన్ని ఉంటే. మొన్న నా ఎలక్షన్ కంటే ముందు వచ్చారు వీళ్ళు కూడా, ఎవరు శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ రెడ్డి, 8-10 మంది వచ్చారు. వస్తే అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరు రండి నేను సహకరిస్తా అని చెప్పిన. ఒకసారి 6 నెలల కింద ఈ జాగా కార్డు జోలికొచ్చి చూపించిన, సర్వే చేసుకోరన్నా ఈయన వెళ్ళది మీకు జాగా అని చెప్పిన. మా డాక్యుమెంట్స్ ఇచ్చిన, అన్ని ఇచ్చిన. రాత్రికి రావాల్సిన అవసరం ఏముంది? నేను సహకరించకపోతే, నేను చెప్పకపోతే ఎలక్షన్లో తెల్లారే కోడ్ ఉండంగా వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా? అది పోనీ వాళ్ళ భూమి అయితే వాళ్ళకే ఉంటుంది కదా. మా కంపౌండ్ వాళ్ళు ఉన్నాగా, గేట్లు ఉన్నాగా, సీసీ కెమెరాలు అన్ని తీసేసి చేసిరంటే బాధ అనిపిస్తుంది అంతే. కుటుంబ సభ్యులకి ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఏంటి కారణం? అంటే పొలిటికల్ నాకు కూడా అర్థం అయితే లేదా, ఎందుకు నాకు కూడా వాళ్ళేనా అంతా, లేకపోతే ఇంత పోలీస్ ఎంత మద్దతు ఇస్తుంది? ఉంటది కదా, ఉంటది. ప్రభుత్వం మాది పడిపోయింది, ఉంటది కదా. ఇక పగలు దోషాలు అన్ని ఉంటాయి. వాళ్ళంతా ఇప్పుడు కొత్తగా తయారయ్యారు. ఇప్పుడు చూడు, ఒకటి మీకు మీడియా ద్వారా అందరికి కూడా చెప్తున్నా, దయచేసి నేను ఎప్పుడు చెరువు కబ్జా చెయ్యా, ల్యాండ్ కబ్జా చెయ్యా, ఏ కబ్జా చెయ్యా. భగవంతుడు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు, మంచి 800 ఎకరాల భూమి ఇచ్చిండు, నాకు మంచి కాలేజీలు కట్టినా, మంచి విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యార్థులను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా, మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేస్తున్నా. నేను ఎప్పుడు తప్పు చెయ్యా. నా మీద కావాలని అపగండిస్తున్నా. ఇప్పుడు మీరే చూస్తున్నారు, 40 ఏళ్ల కింద సంది ఉన్నది, 14 ఏళ్ల సంది కొన్నా, ఇప్పటిదాకా ఎవరు రాలే. ఇప్పుడంతా దౌర్జన్యం చేయవలసిన అవసరం ఏముంది? నేనన్నా సర్వే చేసి తీసుకోమని చెప్తున్నా. ఇప్పుడు కూడా నా డాక్యుమెంట్స్ ఇచ్చేసిన, అన్ని ప్రొడ్యూస్ చేసిన. వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తలేరు వాళ్ళు. 2-3 years ఏం చేయాలి? మళ్ళీ నన్నే బయటకు పోతామన్నారు, నన్నే బయటకు పోమంటారు. పొద్దున్న మిమ్మల్ని మీ అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు, నోటీస్ ఏమైనా ఇచ్చారు మీకు? ఇస్తా అన్నారు, మళ్ళీ ఇవ్వలే. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో రాసిర్రు, ఇస్తా అన్నారు. ఏమన్నా
అరెస్ట్ చేస్తారా చేయమన్నా, మేమేం తప్పునో చేయమని చెప్పిన ఏదంటే అది రెడీ ఉన్నది. ల్యాండ్ లో దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద ఫిర్యాదు చేసి మాకు 8:30 తెలిసింది. నేను మాలోడు పోలీస్ స్టేషన్ పోయినాం. ఈడికి అంతా పెద్ద పెద్ద రౌడీలు ఉన్నారని ఆడికి పోయి వాళ్ళకి చెప్తే ఎస్ఐ ఉండే, ఆయనకు చెప్తే అప్పుడు ఆయన వచ్చిండు. అందరం వచ్చినాం, లోపలికి పోయినాం, చూస్తే అంతా కూలిపోయింది. పోలీస్ స్టేషన్ పో, నీకు నాట్ ఇంటర్ఫైర్ ఉంది, నా జాగాకి ఆయనకు ఆర్డర్ వచ్చింది, పోలీస్ ఫోర్స్ తీసుకునిరా. నేను కాదంటున్నా, నేను ఇప్పుడు సర్వేకి పెట్టినా కదా, అది ఆర్డర్ ఉంటే పోలీస్ నువ్వు రైట్ దొంగతనం ఎందుకు వచ్చినావు రాత్రి 2 గంటలకు చెప్పు, నాకు ఎందుకు వచ్చినావు చెప్పు. సర్వేకి